మీ కామన్ మ్యాన్ కుండే ఇంట్రెస్ట్ లేదు. మీరు ప్రజాప్రతినిధిగా ఉండడానికి అర్హత లేదు మీకు. నేను చెప్తున్నా, రక్తం పొంగిపోతా ఉంది. ఊడిగం చేస్తారా మీరు ఈ రాష్ట్రంలో? ఎవరు కొడుకుని చేస్తారు? అడిగేవాళ్ళు లేరని మీ ఇష్ట ప్రకారం ఏం చేస్తారే? మమ్మల్ని జైల్లో పెడతారా మీరు? తమాషాలు ఆడుతున్నారు మీ ఇష్ట ప్రకారం. ఓకే ప్లీజ్. కాదండి, ఆవేదన ఉండదండి. కామన్ ఎన్ని ఇచ్చారంటే ఏంటంటే మీరు ఇచ్చేది? తమిళనాడు ఎన్ని ఇచ్చారయా? గుజరాత్కి ఎన్ని ఇచ్చి ఉన్నారయా? కంపేర్ చేయి. ఒక కొత్త రాష్ట్రం వస్తే సపోర్ట్ చేసేది పోయి సిగ్గుదులు పెట్టి మీరు మాట్లాడుతూ ఉంటే మేము ఇంట్లో కూర్చోవాలి. రోషం లేదు మాకు. మొన్న నిందర్శ వీళ్ళకి రోషం ఉంటే మాట్లాడాలి. కాకినాడ పోయారు. ఏం అబ్జెక్షన్ ఇది? ఏం అబ్జెక్షన్ చేస్తావు? మీ అబ్జెక్షన్ ఎవరికి కావాలి కదా? మీ అబ్జెక్షన్ డెఫినెట్ చెప్తున్నా. న్యాయం జరిగే పెట్టాం. తిరగనే మమ్మల్ని వినేవాళ్ళు ఉంటే చెవుల్లో పూలు పెడతారండి వీళ్ళు. అధ్యక్ష, ఒక మహిళ అధ్యక్ష, ఒక మహిళ మాట్లాడి వినాలి. రాజుగారు మీరు వినండి. ఇన్నాక మీరు వెళ్ళండి. రాజుగారు నేను చెప్పింది ఇన్నాక వెళ్ళండి. మీరు ఒక మాట చెప్పినాక వెళ్ళండి. ఇన్నాక వెళ్ళండి ప్లీజ్. అధ్యక్ష ప్లీజ్ బి పేషెంట్. మొన్న నేను కాకినాడ పోతే నడవ లేకుండా ఒక ఆవిడ డిఓగా పనిచేసి రాజీనామా డిఓగా పనిచేసి రిటైర్ అయింది. రిటైర్ అయితే వేరే వాళ్ళని అడిగి నా దగ్గరికి వచ్చి ఆ మీటింగ్లో ఆవిడ ఇది ఆర్టికల్ అధ్యక్ష, ఆంధ్ర ప్రజలకు పౌరుషం లేదా? తెలుగు వారిని కించపరుస్తున్న వారికి తగిన బుద్ధి చెప్పి చంద్రబాబుకు అండగా నిలబడతాం అంటూ జన్మభూమిలో స్ఫూర్తిదాయకంగా వచ్చి రిటైర్డ్ మహిళా డిఈఓ ఉన్నిసా బేగం ఆవిడొచ్చి, నాకు వయసు లేదు, నేను హుషారుగా ఫైట్ చేయలేకపోతున్నాను, కానీ నేను సంపాదించుకునే పింఛన్ డబ్బులు మీరు కష్టపడేదానికి అండగా ఉండాలని 50,000 రూపాయలు ఆవిడకు వచ్చే పింఛను విరాళంగా ఆవిడ కోటీశ్వరాలు కదా దిశ. కూతురు దశ అంగన్వాడీ టీచర్గా పనిచేసే కూతురు జీతం 10,500 రూపాయలు ఇచ్చింది. 60,500 రూపాయలు ఒక మహిళ, ముసలావిడ, ఏమీ మామూలు మహిళ వచ్చి ఆవిడ మాట్లాడిన మాట, ఆంధ్ర ప్రజలకు పౌరుషం లేదా అని అంటా ఉంటే నువ్వు ఇక్కడ కూర్చొని వాళ్ళ పొగడతా కూర్చుంటే ఇంక నేనేం చెప్పాలి సార్? అది సార్ కామన్ మ్యాన్ కుండే బాధ, ఆవేదన, పౌరుషం. ఆ పౌరుషం ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఉండి తీరాలి. ఇంకొక పక్క సార్ ఇవన్నీ కూడా